At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. కొండా సురేఖ ఏదైతే కడియం షేర్ వివాదం ఎట్లా చూస్తారన్న? ఇదంతా చెప్పారు కానీ ఈ వివాదం ఈ పర్టికులర్గా వివాదం ఏముంటుంది? పాత టీడీపీ వాళ్ళు కడియం శ్రీగారు వేం నరేందర్ రెడ్డి కొండ సురేఖ మంత్రి పదవి తీసేస్తే చిన్నగాడ ఆమె ఆ పార్టీలోకి వెళ్ళిపోతే చిన్నగా వచ్చి ఆడ సెటిల్ అయిదామని వేం నరేందర్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నట్టు. గంతే ఏముంటుంది కదా. అంటే కడియం శ్రేయర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, అది కూడా తెలియదా? నేను ఓన్లీ మా జిల్లాకు సంబంధించిన అధికారులతో మాట్లాడితే సమీక్ష చేసినట్ట, ఆమెకు అది తెలియకుండానే మంత్రి అయ్యిందా, ఓన్లీ నేను అధికారులతో మాట్లాడినా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆమె కూడా 2 సార్లు మంత్రి చేసింది. ఆమె కూడా రాజశేఖర రెడ్డి టైంలో కూడా చేసింది. ఆమెకు అనుభవం ఉన్నది. ఆమె క్యాబినెట్లో ఈయన కూర్చోవాల్సిన అవసరం ఏముంది? కడియం శ్రీగారు అన్న నీకు అనుభవం ఉన్నది, టీడీపీ అనుభవం ఉంది, పార్టీ కాంగ్రెస్ అనుభవం లేదు. ఆమె కాంగ్రెస్ అనుభవం ఉంది. రాజశేఖర రెడ్డి రైట్ హ్యాండ్ కొండమురళి. ఓకే, వాళ్ళకి పేరున్నది. కొండ అంటే జిల్లాని జాదీరు, వాళ్ళకి నేమ్ ఉన్నది. వాళ్ళు కరెక్ట్ కూర్చుంటే 5 నియోజకవర్గాలు గెలిపిస్తారు. వాళ్ళకి అంత పెద్ద పేరు ఉంది. నీకేం ఇంకెన్ని పార్టీలు చేంజ్ అవుతావు నువ్వు? అదే సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీగారికి ఆ బాధ్యతలు అన్అఫిషియల్గా చెప్పినట్టున్నారు. ఆయనకు రాష్ట్రం మీద పని లేదని ఈయన మీద పెట్టినాడు. ఆయన టాక్ వస్తా ఉంది కదా, అంటే కడియం శ్రీగారు ఉండొచ్చు, కాదంటలేం, పాత టీడీపీ వాళ్ళు కదా, ఉండొచ్చు కూడా. ఎందుకంటే అసంతృప్తిగా కొండా సురేఖ పైన అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇటు యాదాద్రి దేవస్థానానికి సంబంధించినప్పుడు కూడా చెప్పలేదు ఆమెకి. తర్వాత ఆమె కూడా ఏదైతే క్యాబినెట్ ఎంతమందికి వేసిరల్లా దేంట్లో అంటే ఆయన పెద్దగా సీరియస్ లేను. యాదాద్రిలో యాదాద్రి ఆల్మోస్ట్ 10 మందికి వేసి 10 మందికి వేస్తారు. 10 మందిలో చైర్మన్ మిగతా చైర్మన్ ఎక్కడ? ఆయన ఆంధ్ర అయినా కదా. అవును, ఆంధ్ర అయినా అయితే వేస్తారు. ఏముంటుంది? వాళ్ళ చేతులు ఉంటుంది. సీరియస్ శాఖ ఉంటే, సీరియస్ ఒక ఐడియా ఉంటే ఆగుతారు. వాళ్ళ శాఖకి వాళ్ళకి వదిలేస్తారు. వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు. ఇప్పుడు కేసీఆర్ నియంత పాలన ఎట్లా చేసిండో ఈయన కూడా అదే చేస్తాడు. అంటే మరో నియంత అనుకోవచ్చు. అనుకునేది ఉంది, అదే జరుగుతుంది కదా. ఇంకా నియంత ఏముంది? ఏఐసీసీలు ఉన్న నాలాంటికి ఇక్కడ గతి లేదు. కామన్ కార్యకర్తకి ఏముంటుంది? ఓకే, జిల్లా డీసీసీ ప్రెసిడెంట్కి ఏముంది? పొన్నం కైలాష్ నేత అని ఉండు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అసలు సీఎం వస్తే పైకి ఎక్కడిస్తురా? ఎక్కడిచ్చిరా? ఇంకా అంతే. ఇక అవన్నీ బీసీలు ఎస్సీ ఎస్టీలు అంటులని ఎప్పటికైనా ఏమైంది బహుజనా నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు? ఏమైంది బహుజనా నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు? నేను రాసింది. ఎలక్షన్ల ముందేమో గుమ్మడికాయ లాంటి పదవులు ఆశ చూపించి ఎలక్షన్లు అయిపోయిన నిమ్మకాయ గింజలు లాంటి పదవులు కూడా ఇస్తలేరు. పాలేరు బతుకులలో ఉందమ్మా, పరిపాలనకు వద్దామా, పాలక పక్షానికి ఎప్పుడు వద్దాం? తెలుసుకోలేదా? ఇష్టం అంటే మోసపోతావా, గోసపడతావు నువ్వే. ఇక చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ తెలంగాణ అమ్మ ఆగమైతువమ్మ, ఎవరి చేతుల్లో బందీవైతువమ్మ. నేను రాసింది కేసీఆర్ మీద. ఓకే, మా బిడ్డలు 7.5 తెచ్చిస్తారా ఓ లీడర్ అయ్యా? మీకు ఉద్యమాలు 7 మీ జేబులు నిండానయ్యా? మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లకి అమెరికాలలో చదువుతుంటే మా కొడుకులు ఏమో చచ్చిపోయి ఆత్మలన్నీ గాలిలో కలిసిపోయాయి. రానన్న కొడుకు మీ కొడుకు మళ్ళీ విమానాలు తిరిగి వస్తాడు ఫ్లైట్లో, కానీ మా కొడుకు చూద్దామంటే అదే తెలంగాణ మ్యాప్లో చూసుకుంటా. ఇప్పుడు కూడా వాడతామన్నా తెలంగాణ ఎవరి చేతిలో బందీ అయిపోయిందని ఆ బాధ ఉంటుందా? ఎందుకుంటుంది? కాంగ్రెస్ ఎవరి చేతిలో బందీ అయిపోయిందని అంట. తెలంగాణ కాంగ్రెస్ ఎవరి చేతిలో బంద్? కాంగ్రెస్లో ఎవరి చేతిలో బంద్ అయిపోయింది. మాకు మేమే బంద్ చేసుకున్నాం. మాకు తీట ఉండే బంద్ చేసుకున్నాం. ఇక వాళ్ళదేమంటాం? విముక్తి ఎప్పుడన్నా మరి కాంగ్రెస్ పార్టీకి విముక్తి అనేది ఉందా లేదా? లేకుంటే దేనికైనా ఒక రోజు వస్తుంది. దేనికైనా ఒక రోజు వస్తుంది. నాలాంటి 50 మంది కలిసి పార్టీ పెట్టుకున్నాం అనుకో, అంతో ఇంతో ఎందుకు? ఎంపీలు తీసుకొని రాహుల్ గాంధీకి చెప్తాం. ఓకే, ఇప్పుడు చనిపోయిన బిడ్డలు యూనివర్సిటీలు ఎంత గొప్పోళ్ళు, చదువుకోకూడక అని సాగా నంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని చెప్పిన సారు, సావు వార్త అయిన గుండె వలిగిన తల్లి. ఓకే, అంటే అంత పెద్ద సాహిత్యం రాసినటువంటి ఎల్లయ్య అంజయ్య దరువులు, దాని కొరియోగ్రాఫీ ఏదో మన నాగరాజన్న. అంటే వీరులార వందనం, విద్యార్థులార వందనం, అంటే గుండెల్లో గుడి పడతాం, త్యాగమవుతాం. అంటే ఎంత బాధాకరమైన విషయం. ఆ త్యాగాలు వీళ్ళందరికీ తెలివాయి. యూనివర్సిటీ ఎథిక్స్ తెలివాయి మా పార్టీలో వరకు. యూనివర్సిటీలలో స్టూడెంట్స్ బాధలు తెలివాయి. తెలుసు 1000 కోట్లు ఇస్తా అన్నారు. ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీకి ఆడికి వెళ్ళి 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి. నేను ఏమంటున్నా, యూనివర్సిటీకి ఇవ్వాలి, హాస్పిటళ్ళకి ఇవ్వాలి, చదువులకు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వాలి, ఉద్యోగాలకు నిరుద్యోగులకు ఇవ్వాలి, కళాకారులకు ఇవ్వాలి, ఉద్యమకారులకు ఇవ్వాలి. ఇస్తా అనుడు వేరు, ఇచ్చుడు వేరు. ఇప్పుడు నేను వచ్చిన, నువ్వు ఈ ఛాయనో డికాషనో ఇచ్చినావు, థ్యాంక్ యూ, నీ పేరు మీద నా మీద ప్రేమ ఉంది అనుకోండి, నువ్వు ఎప్పుడు ఇవ్వాలి? బడ్జెటే లేదంటుంటే ఇంకేం చేస్తావు?